యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు, ఈ మూడు సువార్తలలో ఉన్న పిలాతు దగ్గర నుంచి యేసు ప్రభువారు కొరడా దెబ్బలకి తీసుకుని వెళ్ళిన సంఘటనను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ధ్యానం చేసే ముందు ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుదాం. ప్రేమాస్వరూపుడా, మీరు ఈ లేఖనములో నుంచి నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని మాకు వినిపింపచేసి, మీరు మా కోసం ఎందు నిమిత్తము ఆ దెబ్బలు తిన్నారో అన్న దానిని ఇంకా మేము లోతుగా గ్రహించి మేము మీకు సమీపముగా రావడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవునిని ఆహ్వానాన్ని పలుకుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు యోహాను సువార్తలలో నుండి ధ్యానం చేయబోతా ఉన్నాం. సెకండ్, మత్తయి సువార్త 27వ అధ్యాయము 26వ వచనము నుండి 31వ వచనం వరకు మత్తయి సువార్త నుంచి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు మనం ఈ సువార్తలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. వినండి. ఆయనను సిలువ వేసేయండి అని భయంకరమైన కేకలు, అరుపులు వినబడతా ఉన్నాయి. వారిని శాంతపరచడానికి కొరడా దెబ్బలకు అనుమతినిచ్చాడు పిలాతు. పిలాతుకి ఇష్టం లేదు యేసుని సిలువకు అప్పగించటం. పిలాతు అన్నాడు, ఈయనలో నాకు ఏ దోషము కనిపించటంలా, అందు నిమిత్తము బరబ్బాను మనము బంధించాము, శిక్ష విధించి యేసుని విడుదల చేసేద్దాం. వారన్నారు, లేదు లేదు, బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువ వేసేయండి. ఆయనను సిలువ వేయటం మాకు సమ్మతమే అని కేకలు వేస్తుంటే వారిని శాంతపరచడానికి కొరడా దెబ్బలకి ఆజ్ఞాపించాడు. ఆ కొరడా దెబ్బల తర్వాత అవమానాన్ని కూడా కలుగు చేశారు. తీవ్ర అవమానం. 39 కొరడా దెబ్బలు కొట్టారనంటే అది మామూలు విషయం ఏమి కాదు. కొరడా దెబ్బలు అనంటే ఆ వేలాడుతున్న రిబ్బన్లాగా వేలాడుతూ ఉంటుంది. ఆ వేలాడుతున్న వాటికి లోహపు ముక్కలు పెడతారు. అంటే ఎముకల ముక్కలు, వినప ముక్కలు, సూదిగా ఉన్నవి, ఇలాంటి లోహాలను పెడతారు. ఎందుకు అది పెడతారనంటే, ఒక్కసారి కొరడా దెబ్బ వీపు మీద కానీ శరీరం మీద పడితే అది దెబ్బ పడి ఎరుపుగా ఉండిపోకూడదు, ఆ చర్మం ఊడొచ్చేవాలి అన్న ఉద్దేశంతో. ఒకరు ఒక కొరడా దెబ్బ కొట్టారనంటే రెండోసారి అతను కొడితే ఎక్కడ అతడు బలము సరిపోదేమో అని రెండో వ్యక్తి వచ్చి రెండో దెబ్బ కొట్టడానికి, రెండో వ్యక్తి కొట్టిన తర్వాత మరొక వ్యక్తి కొట్టడం, అలాగూ వారు బలాన్ని అక్కడ చూపించుకొని ఆ కొరడా దెబ్బలు చర్మాన్ని చీల్చుకుంటూ వచ్చేస్తుంది. ఒక్క కొరడా దెబ్బ కొట్టారనంటే చర్మం అక్కడ ఉండదు. ఆ లోహాలు లోనికి వెళ్ళి ఆ చర్మాన్ని చీల్చుకొని వచ్చేస్తుంది. రక్తం బాగా కారిపోతుంది, రక్తం అసలు ఉండదు.
చాలా మట్టికి రక్తం కారిపోతుంది. ఎందుకంటే ఆ వీపు మీద నుంచి ఆ తొనలుగా ఆ చర్మము 39 కొరడా దెబ్బలకి అక్కడ ఇక చర్మము లేదు. అక్కడ అంత భయంకరంగా ఒక నాగలసాలి భూమిని దున్నుతారు, ఒక నాగలసాలి అలాగా దున్నబడిపోయింది ఆయన వీపు అంతా కూడా. గజ వణికిపోతా ఉన్నాడు ఆయన. కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన. మౌనముగా ఆయన ఉండిపోయాడు ఆయన. రోమా కొరడా దెబ్బలకి ఏ వ్యక్తి కూడా తట్టుకోలేరు, అక్కడే చచ్చిపోతారు రోమా కొరడా దెబ్బలకి. అంత భయంకరమైన కొరడా దెబ్బలు యేసు ప్రభు వారికి 39 కొరడా దెబ్బలను ఆయన వీపు మీద కొట్టారు. ఇది పిలాతు దగ్గర నుంచి ఈ కొరడా దెబ్బలకి పంపించడే సందర్భము ఈ సందర్భం. ఇది అయిన తర్వాత ముళ్ళ పొదలు ఉన్న ఆ పొదలను తీసుకొని దాన్ని కిరీటముగా చేశారు. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ మొక్కను చూపించారు, అంటే ఆ ముళ్ళ చెట్టును చూపించారు. చూస్తుంటే చాలా భయమేసింది. ఎందుకంటే అంత పొదునుగా, అంత అవి చాలా పొడవుగా ఉన్న ముళ్ళు, వాటిని ఒక కిరీటము వలె చేసి, అంటే ఇవి ఎంత పొడవు ఉంటాయంటే 2 నుండి 5 సెంటీమీటర్ల పొడవగలిగిన ముళ్ళు ఉంటాయి. 2 నుండి 5 సెంటీమీటర్ల పొడవగలిగిన ముళ్ళువి. ఇది కిరీటము వలె చేసి అది దిగట్లేదని తల మీద కొట్టారు. ఆ కిరీటము దిగట్లేదని ఆ ముళ్ళు లోనికి వెళ్ళిపోయి ఆ తలలో నుంచి ఆయన రక్తం రావటం ప్రారంభమైంది. ఆయన ఒక కొయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళారు కదా అంతకుముందు, అక్కడ రక్తసిద్ధమైపోయింది మొత్తం అంతా కూడా అక్కడ. ఎందుకంటే వీపు నుండి విపరీతమైన రక్తం, మాంసపు ముద్దలు, చర్మం అక్కడ పడిపోయింది. దాని తర్వాత ఆయనను ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు అది లోనికి దిగుతుంటే, ఆ ముళ్ళు లోనికి వెళ్ళిపోతుంటే భరించలేని నాకు గుర్తుగా ఉంది. అంత భయంకరమైన ఆ ముళ్ళు ఆయన తలలోనికి వెళ్ళినాయి. అంటే ఆదికాండం 3 ప్రకారం ముళ్ళు పాపము వల్ల శాపమునకు గుర్తుగా ఆదికాండం 3 ప్రకారం మనకు కనబడతా ఉంది. రెండవది, యేసు ఆ శాపములు తన మీద వేసుకొని భరించడానికి ఇష్టపడ్డాడు. దెబ్బలు పాపమునకు గుర్తుగా ఉన్నాయి, ఆయన దానిని అనుభవించడానికే ఇష్టపడ్డాడు. పాపములను భరించడానికే ఆయన అడుగు ముందుకు వేశాడు. మూడవది, అవమానముతో దాగి ఉన్న తన మహిమ ప్రజలకు అర్థమవ్వలేదు. ఎగతాళి చేశారు, నీవు యూదులకి రాజువా అని. దేవుడి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాము, లేదా పాపము నాలోనికి వస్తుందనంటే తండ్రి నా చేతిని విడిచిపెట్టేస్తాడు అని తెలుసు. కానీ మరణపు ముళ్ళను జయించుకొని తిరిగి లేవగలిగిన శక్తిని, కృపను ఈ దైవ కుమారుడు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఈ యేసు మరణపు ముళ్ళును జయించి తిరిగి లేవగలిగిన మహా గొప్ప శక్తిమంతుడిగా మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సో ఆయన మన కొరకు అన్ని దెబ్బలు, అంత శ్రమను ఆయన అనుభవించాడు. గెత్సెమనే తోటలో మొదటిగా ప్రార్థన, ఆ ప్రార్థన తన హృదయంలో ఉన్న బాధనంతటిని చెప్పాడు. రెండవది, ఆయన చిత్తమును జరిగించడానికి ఆయన విధేయత కలిగి ఉన్నాడు. గెత్సెమనే తోట నుంచి రాగానే సైనికులు అరెస్ట్ చేయడానికి ఇష్టపడ్డారు. అక్కడ నిలబడ్డాడనంటే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి, తండ్రి ఆలోచన నెరవేర్చడానికి అక్కడ నిలబడ్డాడు. అక్కడ నుండి హన్నా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుండి
కయఫా దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అక్కడ నుండి పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతు గవర్నర్గా ఉండి ఆ సిలువ వెయ్యండి, మరణ శిక్ష వెయ్యండి అని అంటే ఆయనలో తప్పు కనబడకపోవటంతో ప్రజలను చల్లార్చడానికి ఈ కొరడా దెబ్బలు, ఈ ముళ్ళ కిరీటం. కానీ వారు కొరడా దెబ్బలకి ముళ్ళ కిరీటానికి లొంగలేదు. సిలువ వేస్తే కానీ కుదరదు. సిలువ వెయ్యండి, సిలువ వెయ్యండి అని కేకలు వేయటం ప్రారంభించాడు. అప్పుడు పిలాతు గిన్నెని తీసుకుని రమ్మంటాడు. గిన్నెని తీసుకుని వచ్చి చేతులు కడుగుకొని ఈ మాట అంటున్నాడు, ఈ మనుషుని రక్తాపరాధమున మెస్సయ్యను కనుగొనలేకపోయారు, దైవ కుమారుడిగా వచ్చిన ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఆయన వచ్చి మన పాపములో, మన దోషముల నిమిత్తము కొట్టబడి, తిట్టబడి, దూషించబడి, గాండ్రించి, ఉమ్మివేయబడి అంత వేదనకరమైన పరిస్థితిని అనుభవించడానికి కారణం మన పాపములు నిమిత్తమే. మన పాపములకు మనము శిక్ష అనుభవించవలసిన మనలని బరబ్బను ఎలాగు విడుదల చేశాడో అలాగు మనలను విడుదల చేసి ఆయన నిర్దోషిగా ఉన్న ఆయన దోషిగా నిలబడి శిక్షను అనుభవించి ఉన్నారు. కనుక మన పాపములకి పరిహారం క్రీస్తు రక్తమే గనుక ఆ క్రీస్తు మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ దెబ్బలను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ అవమానమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆ ముళ్ళ కిరీటాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ బిడ్డగా నేను నీ పాదాల దగ్గరికంట వస్తానయ్యా, నీ రక్తముతో నన్ను కడిగి శుద్ధి చేసి మరలా నన్ను నిలబెట్టమని మీరు అడగగలిగితే తప్పక మీ జీవితంలో ఆయన ప్రభావముతో మిమ్మల్ని శుద్ధీకరణ చేసి మరలా మిమ్మల్ని నిలబెట్టబోతా ఉన్నాడు. అట్టి కృప యేసు ప్రభువారు మనకందరికీ ఆయన కలుగు చేయనుగాక.